ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే కాకుండా రాష్ట్రంలో ఈ కరోనా వ్యాధి నుంచి అందరూ కూడా ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారు. నిత్యము జరిగినటువంటి వారికి అందరికీ కూడా గత 4 రోజులుగా వారికి నిత్యావసర వస్తువులందరూ కూడా పంచడం జరుగుతుంది. కొంతమంది దయాదుహుదులు వారి యొక్క ఆర్థిక సహాయంతో అందరము కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి రోజు ఒక 50 మంది 30 మందికి దూరంగా నిలబెట్టి మన ప్రభుత్వం అయితే ఏదైతే మన విధి విధానాలు చెప్పిందో ఆ విధానాల్లో భాగంగా కొంతమందికి నిత్యావసర వస్తువులు రోజు కూరగాయలతో పాటు బియ్యము, బేడలు, నూనె ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు రోజు కూడా నిత్యము ఇలాగే జరిగి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుపుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య మరియు కొంతమంది ఇక్కడ పెద్దలు కూడా అందరూ కలిసి ఉన్నారు. అందరూ కూడా కలిసి ఈరోజు పేద బ్రాహ్మణులకి, వంటవారికి మరి పురోహితులకి కూడా ఈరోజంతా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనము కష్టాల్లో ఉన్నప్పుడే ప్రజలను ఆదుకోవాలి. ఈ ఆదుకోవడంతో కూడా వారికి కూడా కొంచెం మనోబలంతో కూడా కొంచెం చాలా కరోనా వ్యాధి చాలా దూరం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధి విధానాలను పాటించి దూరంగా ప్రతి ఒక్కరూ ఉంటూ ఈ కార్యక్రమాలను 11 గంటల తర్వాత ఎవరు బయటికి రాకుండా ఎవరి ఇళ్లలో వారు ఉండి ఈ కరోనా భూతాన్ని మనం ఈ ప్రపంచం నుంచి కూడా దీన్ని పారదూరాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నిత్యము మీరు ఇంట్లో కూడా పూజలు చేసుకుని అందరూ జనాల కోసం ప్రతి ఒక్కరూ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. ఇందాక మన అధ్యక్షులు వారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు చెప్పినట్లు మనం ఈ కరోనా వ్యాధికి భయపడి అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ లాక్డౌన్లో ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మన బ్రాహ్మణ జాతికి సంబంధించిన ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్లకు ఆ రోజు ఏదో పని చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. అందువలన ఈ మనది చాణక్య వికాసం అని చెప్పి బ్రాహ్మణ గ్రూప్ ఒకటి ఉంది. ఈ గ్రూప్ ద్వారా కొంతమంది దయార్థ హృదయాలందరూ కూడా స్పందించి దీనికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చడం వలన ఈరోజు కొంతమందికి నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మిగిలిన వారందరూ కూడా స్పందించి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి చేయూతనియ్యాల్సిందిగా మన బ్రాహ్మణ జాతికి అండగా నిలబడాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బ్రాహ్మణ జాతి యొక్క మనుగడే ప్రశ్నార్థకమైనటువంటి ఈ సమయంలో ఈ కరోనాతో ఇంకా అట్టుడుగా స్థాయిలోకి వెళ్ళిపోయాం మనము. కొంతమంది పెద్దల సహాయంతో కృష్ణమూర్తి సార్, జ్వాలాపురం శ్రీకాంత్ సార్ వీళ్ళందరి తోడ్పాటుతో ఈరోజు మనం ఇక్కడ బ్రాహ్మణులకు అందరికీ నిత్యావసర సరుకులు వాళ్ళు కొనలేని స్థాయిలో ఉన్న వాళ్లకు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ కావాలంటే అందరి పార్టిసిపేషన్ కంపల్సరీ ఉండాలి. ఈ పార్టిసిపేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచిగా బాగా పెద్ద సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్కూల్ ఈ ప్రెమిసెస్ ఎవరైతే ఇచ్చారో శ్రీకాంత్ సార్ వాళ్ళకి శ్రీనివాస్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తారు.